ఎలా మాట్లాడతారంకిత? పుట్టినరోజు పూట ఈ కాకి కొడుకుని కోడల్ని గుర్తు చేసి మనసు పాడు చేసుంటుంది. సరోజా, కాకినేమనకు. అమ్మా, నేను వచ్చిన తర్వాత ఇది నీ మొదటి పుట్టినరోజు. ఎంతో గ్రాండ్గా చేద్దామనుకున్నాను. నువ్విలా డల్గా ఉంటే ఎలా? కావాలంటే అన్నయ్య వదినల్ని నేనే వెళ్ళి పిలుస్తాను. అప్పుడు వాళ్ళు నిన్ను క్షమాపణ చెప్పమని అడుగుతారు. అది నాకిష్టం లేదు. అవునంకిత, మన తప్పు లేని దానికి మనం సారీ చెప్పక్కర్లేదు. అంకిత, నువ్వెవ్వరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఎవ్వరిని పిలవాల్సిన అవసరం లేదు. అన్నీ దేవుడు నీకు కూతురు కొడుకు అని 2 కళ్ళిచ్చాడు. ఎవరో ఒక కన్ను గుడ్డిది అన్నారని నువ్వా కన్ను తెరిచి చూడ్డమే మానేశావు. నిన్ను చూస్తే కోపం రావడం లేదు, జాలి కలుగుతుంది. అంకిత, నా మనసేమీ బాలేదు. నేను గుడికెళ్ళొస్తాను. అంకిత, బాధపడకు. ఆవిడ్ని గుడికెళ్ళి రాని, అంతా సర్దుకుంటుంది. అమ్మా, కాకి ఏమైనా చెప్పిందంటావా? ఆంటీ మూడ్ మారిపోయింది. అవును రూపా, ఈ కాకి విషయంలో మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మొత్తం తారుమారు చేసేలా ఉంది. శాంతమ్మా, అమ్మా, వంకాయలన్నీ ఒకే విధంగా కట్ చేయమను. ఆలుగడ్డలు ఉడకపెట్టి పీల్ తీయమను. అన్ని పనులు జాగ్రత్తగా చేయమను. ఈరోజు మా అత్తయ్య గారి పుట్టినరోజు. అంతా బాగుండాలి. అలాగేనమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. అర్జున్ ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారి పేరున ఇదంతా చేయిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలని మీ కొడుకు కోడలే కాదు, నేను మా పిల్లలు కూడా కోరుకుంటున్నాం. ఆ లెఫ్ట్లో ఆపండి సార్. 250. ఓకే, స్కాన్ ఇవ్వండి. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ సార్. సార్, ఓటీపీ చెప్పండి. 1430. ఓకే సార్. ఏంటి బాబు, అందరూ డాష్ బోర్డు మీద దేవుడి ఫోటో పెట్టుకుంటే నువ్వేంటి ఆవిడెవరి ఫోటో పెట్టుకున్నావు? అది మా అమ్మగారి ఫోటో సార్. నాకు ఆవిడే దేవత. తల్లిని ఇంతగా ప్రేమించే కొడుకుండటం నిజంగా మీ తల్లి అదృష్టం. స్వామి,
అత్తయ్య గారి పేరు మీద సహస్రనామ అర్చన చేయమన్నాను, మొదలు పెట్టారా? ఆ ఏర్పాట్లలోనే ఉన్నానమ్మా. కాసేపట్లో మొదలు పెడతాను. అలాగే.